వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ మధ్యలో నిర్వహించబోతున్న ఎగ్జామినేషన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ సబ్ సర్వీస్, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాము. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక 1000కి పైన పోస్టులకి అప్రూవల్ అనేటువంటిది ఇచ్చింది. దాంట్లో ఎండోమెంట్స్ సర్వీస్ అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యనిర్వహణ అధికారి గ్రేడ్ 3 ఉద్యోగాలకి 60 పోస్టులకు ప్రజెంట్ అప్రూవల్ ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వము ఏపీపీఎస్సికి అనుమతి ఇవ్వడం జరిగింది. సో ఏపీపీఎస్సి దీనికి త్వరలోనే, దీంతో పాటు చాలా ఉద్యోగాలు అంటే గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి, వాటికి నోటిఫికేషన్స్ జారీ చేస్తుందని మనకి వార్తాపత్రికల్లో వార్తలు రావడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో ఈ పరీక్షకు సంబంధించి మనము పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఇట్లాంటి పరీక్ష గతంలో 2006-07 ప్రాంతంలో అంటే దాదాపు ఒక 14-15 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు సిలబస్ కూడా ఇప్పుడున్నటువంటి విధంగా లేదు, జనరల్గా ఉండేది సిలబస్. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ పర్ఫెక్ట్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఎంత నాలెడ్జ్ ఉండాలో దాన్ని పరీక్షించేటువంటి విధంగా ఉంది. సో పోస్టుల సంఖ్య ఎంత ఉందంటే 60 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి వివరాలు ఇవన్నీ తెలుసు మీకు. సిలబస్లో 2 భాగాలు ఉంటాయి, పేపర్ 1 ఒకటి, పేపర్ 2 ఒకటి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1కి వీరు సిలబస్లో, దీనికి గవర్నమెంట్ కూడా ఒక జీవో కూడా విడుదల చేసింది సిలబస్ స్కీమ్తోని. పేపర్ 1ని జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటున్నారు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. దీంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ 150 మినిట్స్, మ్యాక్సిమం మార్క్స్ 150, అంటే టోటల్ 150 ఉంటాయి మనకి దీంట్లో. క్వశ్చన్స్, మార్క్స్, మినిట్స్ సేమ్. నెక్స్ట్ పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అంటే ఇది హిందూ మతానికి సంబంధించినటువంటి ఫిలాసఫీ, తత్వశాస్త్రం, హిందూ తత్వశాస్త్రము మరియు ఆలయ వ్యవస్థ. దీనికి సంబంధించి 150 క్వశ్చన్స్, 150 మినిట్లు, 150 మార్కులు, అంటే సేమ్ దీనిలాగానే ఉంటుంది 150. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము యాజ్ పర్ జీవో ఎంఎస్ నెంబర్ 235 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 6/12/2016 ప్రకారము ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బి పెనలైజ్డ్ విత్ 1/3 ఆఫ్ ద మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద క్వశ్చన్. అంటే నెగటివ్ మార్కింగ్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ నెగటివ్ మార్కింగ్ ఉంది 1/3. అంటే ఒక క్వశ్చన్ తప్పు మీరు రాసినట్టయితే వచ్చిన మార్కులు వచ్చి 1/3 మార్కులు తీసేస్తారు. అంటే మీరు ఒక 2 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి, ఒక 3 క్వశ్చన్లకు తప్పు ఆన్సర్స్ ఉన్నాయి, 3టికి 1 మార్క్, అంటే వచ్చిన 2 మార్కుల నుంచి 1 మార్కు పోతుంది. కాబట్టి ఇట్లాంటి పరీక్షల్లో చాలా జాగ్రత్త మనము ఉండాలి. రైట్. పేపర్ 1లో ఉండేటువంటి సిలబస్ వెరీ కామన్ సిలబస్, మీకు తెలిసినటువంటిదే. అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఇచ్చిన సిలబస్లో చూస్తే నెంబర్ 1 మనకి ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సోషో ఎకనామిక్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఆంధ్రప్రదేశ్, ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, రిఫార్మ్స్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్, టాబ్యులేషన్ ఆఫ్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా, బేసిక్ డేటా అనాలిసిస్, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఇట్లా 12 టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో 12 టాపిక్స్ ఉన్నాయి. దీన్ని మనము జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అంటున్నాము. దీనికి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మా ఎడ్యుకేషన్ అకాడమీలో పూర్తి స్థాయిలో కోచింగ్, ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. దాదాపుగా ఈ పేపర్కి సంబంధించి ఒక 1000+ వీడియోస్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, 12 టాపిక్స్ మెన్షన్ చేసినాం. వాటిలో ప్రతి టాపిక్కి సంబంధించి తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో నోట్స్, తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్లు అవైలబిలిటీలో ఉన్నవి. ఎడ్యుకేషన్ అకాడమీ యాప్ను నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తున్నాను, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని
ఈ కోర్సుని మీరు చూడవచ్చు. ఇది ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనం చాలా సంవత్సరాల నుంచి అందరం చదువుతున్నాం జనరల్ స్టడీస్, దీంతో పెద్ద ఇబ్బంది లేదు, దీన్ని ఏదో విధంగా మేనేజ్ చేయొచ్చు. బట్ కొత్తగా వచ్చిన సబ్జెక్ట్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఇది చాలా ముఖ్యమైనటువంటిది, ఇది కొత్తగా ఫామ్ చేసినటువంటిది. దీనిలో ఉన్నటువంటి సిలబస్ మనం ఖచ్చితంగా డీటెయిల్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో టోటల్గా మనకి 12 సబ్ టాపిక్స్ ఉన్నాయి, అంటే 12 చాప్టర్లు ఉన్నాయి. హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో 12 చాప్టర్లు ఉన్నాయి. ఒక్కొక్క చాప్టర్లో మొట్టమొదటి చాప్టరు రామాయణం, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇన్ రామాయణం, వేరియస్ పార్ట్స్ కాండాస్ ఆఫ్ రామాయణం, డైనాసిటీస్ మెన్షన్డ్ ఇన్ రామాయణం, బేసిక్ నాలెడ్జ్ అబౌట్ వేరియస్ ప్లేసెస్ మెన్షన్డ్ ఇన్ రామాయణం. అంటే రామాయణము సంబంధించినటువంటి కథ మనకు సమగ్రమైన అవగాహన ఉండాలి. రామాయణానికి సంబంధించి రామాయణంలో ఉన్నటువంటి కాండాలకు సంబంధించి అవగాహన, రామాయణంలో ఉన్నటువంటి పాత్రలు, రామాయణంలో మెన్షన్ చేయబడినటువంటి స్థలాలు. ఇది ఫస్ట్ టాపిక్. సెకండ్ది సేమ్ మహాభారతానికి సంబంధించి, థర్డ్ది భాగవతానికి సంబంధించి, ఫోర్త్ది హిందూ పురాణాలకు సంబంధించి, ఫిఫ్త్ది టెంపుల్ ఆగమాస్కి సంబంధించి, సిక్స్త్ది హిందూ ఫెస్టివల్స్, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని పండుగల గురించి, సెవెంత్ది వేదిక్ కల్చర్ గురించి, ఎయిత్ది డిఫరెంట్ ఫిలాసఫీస్ అండ్ కల్ట్స్, అంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాల తత్వశాస్త్రాలకు సంబంధించి, తర్వాత నైన్త్ది ఫ్యామిలీ స్ట్రక్చర్ ఇన్ హిందూ సొసైటీ, అడాప్షన్ అండ్ సక్సెషన్, అంటే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంది, దత్తత, ఇట్లాంటి సమాచారం. తర్వాత 10వది సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్, ఇవి 9 హిందూ ఫిలాసఫీకి సంబంధించినటువంటివి, టెంపుల్ సిస్టమ్కి సంబంధించినటువంటి 9 ఈ హిందూ ఫిలాసఫీకి సంబంధించింది. నెక్స్ట్ మిగతా 3 టెంపుల్ సిస్టమ్, ఒక టెంపుల్ ఎట్లా రన్ అవుతుంది దీనికి సంబంధించి, సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ టెంపుల్స్ అండ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, వీటికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్, అంటే ఎండోమెంట్ యాక్ట్ మనకు 1987 ఉంటుంది, దాంట్లో ఈ డీటెయిల్స్ అన్ని ఉంటాయి, అంటే యాక్ట్ను మనం పరిపూర్ణంగా చదువుకోవాలి. 11వది డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అండ్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇది కూడా యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏ ఉద్యోగానికి అయితే మనం ప్రిపరేషన్ అవుతున్నామో ఆ ఉద్యోగికి సంబంధించినటువంటి విధులు కూడా ఒక చాప్టర్లో ఉంది మనకు 11. తర్వాత 12వది బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్, లాస్ రిలేటెడ్ టు ద ఎండోమెంట్స్ లాన్స్, ఆర్ఓఆర్ యాక్ట్ అండ్ సెక్షన్ 75 ఆఫ్ ఎండోమెంట్స్ యాక్ట్. ఎండోమెంట్స్ యాక్ట్లో ల్యాండ్, అంటే దేవాలయానికి భూములు ఉంటాయి, దేవాలయానికి భూములు చాలా మంది దానం ఇస్తూ ఉంటారు, దేవాలయ భూముల నిర్వహణకు సంబంధించి చట్టం తెలియాలి. అంటే 3 టాపిక్స్ ఏమో టెంపుల్ సిస్టమ్, టెంపుల్ ఎట్లా రన్ చేయాలి, ఎందుకంటే ఒక టెంపుల్ రన్ చేసేది కార్యనిర్వహణాధికారి ఇతనే కాబట్టి ఈ నాలెడ్జ్ పూర్తి ఉండాలి. టెంపుల్కి సంబంధించి వివిధ రకాల కార్యక్రమాలు చేయాలంటే రామాయణము, మహాభారతము, భాగవతము, వివిధ రకాల ఫిలాసఫీస్, పూజా విధానాలు, ఆగమ శాస్త్రం గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండాలి. అందువల్ల ఈ 9 చాప్టర్ పెట్టడం జరిగింది. ఓకేనా, రైట్. ఇది పేపర్ 2. పేపర్ 2కి సంబంధించి కూడా మన ఎడ్యుకేషన్ అకాడమీ యాప్ టోటల్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఈ పేపర్ 2లో ఉన్నటువంటి 12 టాపిక్స్ని మేము పూర్తిగా అనాలిసిస్ చేసినప్పుడు ఏదో పైన చదువుకుంటూ పోతే ఉద్యోగం రాదు. ఎందుకంటే దీనికి మరి హిందూ రిలీజియన్, అంటే హిందూ మతాన్ని ఎవరైతే ప్రొఫెస్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే అర్హులు, హిందూ రిలీజియన్లో లేని వాళ్ళైతే అర్హులు కాదు. అట్లా అయినప్పటికీ కూడా కాంపిటీషన్ హెవీగానే ఉంటుంది. కాబట్టి మనము జనరల్ స్టడీస్లో ఎంత చదివినప్పటికీ సగటున అందరికీ సమానమైన మార్కులు వస్తాయి, 1-2 మార్కులు అటు ఇటు రావడం జరుగుతుంది. బట్ పేపర్ 2 ఏదైతే ఉందో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, దీని మీద ఎవరైతే గ్రిప్ సంపాదిస్తారో, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటిది మనకు ఇంతవరకు ఎగ్జామినేషన్స్ ఎక్కడ జరగలేదు. కాబట్టి ఎవరైతే దీని మీద పర్ఫెక్ట్ గ్రిప్ సంపాదిస్తారో అతి తక్కువ టైంలో, అంటే ఇప్పుడు ఇది ఆగస్ట్ మంత్, ఇప్పుడు లాస్ట్ మంత్ జూలైలో దీనికి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది, అంటే నోటిఫికేషన్ మేబీ ఈ ఆగస్ట్లోనో లేకపోతే సెప్టెంబర్లోనో ఎప్పుడు వచ్చినప్పటికీ మహా అయితే మీకు ఒక 45 days to 2 months టైం ఉంటుంది. అంటే నోటిఫికేషన్ రావడానికి ఒక 1 month టైం ఉంది అనుకున్నా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 2 months టైం ఉంటుంది. అంటే టోటల్ 3 to 4 months మీకు రిక్రూట్మెంట్ అయిపోతుంది. అంటే మరి 3 నెలల లోపలే మొత్తం నేను చదువుకోవాలి, పేపర్ 1ని చదువుకోవాలి. ఓకే, పేపర్ 1 మీద గ్రిప్ ఉంది, చాలా కాలం నుంచి మీరు చదువుతున్నారు, 2012, 13, 14 నుంచి, రైట్. ఓకే, ఇప్పుడు పేపర్ 2 మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయాలి.
దీన్ని పైన చదువుకుంటూ పోతే అయితే సక్సెస్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఫస్ట్ బేసిక్గా ఇందులో చెప్పినటువంటి 9 చాప్టర్లలో రామాయణం అంటే రామాయణం యొక్క స్టోరీ కూలంకషంగా మీకు తెలవాలి. ఫస్ట్ తెలిసి వాటి యొక్క క్యారెక్టర్లు అనాలిసిస్, ప్లేసెస్ అనాలిసిస్, కాండాస్ అనాలిసిస్, అట్లా రామాయణము, మహాభారతము, భాగవతము మూడింటి గురించి అవగాహన వచ్చిన తర్వాత వేదాలు, తర్వాత పురాణాలు, తర్వాత హిందూ ఫిలాసఫీస్, తర్వాత ఆగమ పద్ధతులు, ఇట్లా ప్రతి టాపిక్ గురించి పరిపూర్ణమైన నాలెడ్జ్ ఉండాలి, అవగాహన ఉండాలి. ప్లస్ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ మనకు ఉండాలి, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఆ విధంగా మన యొక్క కోర్సును రూపొందించడం జరిగింది. టోటల్ కోర్స్ అనేటువంటిది మనకి ఇప్పుడు ఈ పరిగణలోకి తీసుకుంటే ఈ 150 మార్కుల కోసము మనం ఒక్కొక్క సబ్జెక్ట్ని అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే ప్రతి క్లాస్ మనము సైంటిఫిక్ మేనేజ్మెంట్ పద్ధతిలో విద్యార్థికి చూసేటప్పుడు ఎక్కువగా అలసట రాకుండా ఉండడానికి గాను దాదాపుగా ఒక 15 నిమిషాల నుంచి 15 to 15 to 20 మినిట్స్ లోపే మనం క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే అంత వ్యవధానం అంటే ఒకసారి విని వెళ్ళిపోగానే అయిపోదు. ఆఫ్లైన్ క్లాసెస్ ఒకసారి వింటాం వెళ్ళిపోతాం, ఇట్లా అట్లా కుదరదు. ఒకసారి మీరు శ్రద్ధతోని అవధానంతో వినాలి. విని రెండోసారి వింటూ అందులో ఏం పాయింట్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి అని నోట్ చేసుకోవాలి. ఖచ్చితంగా నోట్స్ 100%. సెల్ఫ్ ప్రిపరేషన్లో నోట్స్కి మించినటువంటి ఆయుధం లేదు కాబట్టి ఖచ్చితంగా నోట్స్ రాసుకోవాలి. బట్ మేము కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే మన మోడల్ ఇక్కడ ఎట్లా ఉందంటే పేపర్ 2కి సంబంధించి పేపర్ 1 ఆల్రెడీ కంప్లీట్ ఉంది. పేపర్ 2కి సంబంధించి టోటల్ సిలబస్ మనము ఒక 300+ వీడియోస్లో మీకు బోధించడం జరుగుతుంది. ఈచ్ వీడియో డ్యూరేషన్ 15 to 20 మినిట్స్ అంటే దాదాపు ఒక 70 to 80 అవర్స్ మీరు చదువుకోవాలి. అంటే ఒక్కొక్క వీడియోని 1కి 2 సార్లు 3 సార్లు చూడాలి. తర్వాత ప్రతి చాప్టర్కి సంబంధించి మనము నోట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయండి. టీచింగ్ మాత్రము ఇది ఇంగ్లీష్ తెలుగు 2 మినిట్. ఇక్కడ ఇంగ్లీష్ రాస్తాము, తెలుగు రాస్తాము. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇదే విధంగా ఇప్పుడు ఎట్లయితే తెలుగులో మాట్లాడుతున్నామో అట్లే ఉంటుంది. దీన్ని బైలింగ్వల్ ఎక్స్ప్లెనేషన్ అంటే అవసరం ఉన్న పదాలను ఇంగ్లీష్లో రాస్తూ ఎక్స్ప్లెనేషన్ అప్పుడు ఇంగ్లీష్ తెలుగులో చెప్పడానికి బైలింగ్వల్ అంటారు. బైలింగ్వల్ మెథడ్లో మనం వీడియోస్ చెప్తాము. నోట్స్ మనము ఎక్కడ వీలైతే అక్కడ అంటే కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్లో కన్వీనియంట్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో తెలుగులో కన్వీనియంట్ ఉంటుంది. నోట్స్లో కూడా ఇంపార్టెంట్ పదాలను ఇంగ్లీష్లో తెలుగులో బైలింగ్వల్గా నోట్స్ అనేటువంటిది మనకు ప్రిపరేషన్ చేసి ఇవ్వడము జరుగుతుంది. తర్వాత మనకు ప్రతి చాప్టర్కి రామాయణం పైన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్తో కొన్ని టెస్టులు ఉండాలి. చాప్టర్ వైజ్ టెస్టులు ఉండాలి. అట్లా మనము టెస్టులు కండక్ట్ చేస్తాం చాప్టర్ వైజ్గా, యూనిట్ వైజ్గా. తర్వాత మొత్తం టోటల్గా రివిజన్ టెస్ట్లు అంటే టోటల్ సిలబస్లోంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అంటే మనకు హిందూ ఫిలాసఫీకి సంబంధించి యూజీసీ నెట్లో ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆ క్వశ్చన్స్ని మనము సెట్ చేసుకుంటున్నాము. దాని ఆధారంగా హై స్టాండర్డ్ మనం ప్రిపరేషన్ అయితే ఇక్కడ ఎలాంటి స్టాండర్డ్ ఇచ్చినా హై స్టాండర్డ్ ఇచ్చినా ఓకే, మీడియం స్టాండర్డ్ ఇచ్చినా ఓకే. రివిజన్ టెస్ట్లు మనము అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు కూడా టోటల్గా విదిన్ ది మనకు ప్రిస్క్రైబ్డ్ టైం ఏదైతే ఉందో ఈ 3 months లోపల మనము కంప్లీట్ చేస్తాం. టోటల్ డీటెయిల్స్ అనేటువంటి మీకు యాప్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఎడ్యుకేషన్ అకాడమీ యాప్ను మీరు డిస్క్రిప్షన్లో లింక్లో నేను ఇవ్వడం జరిగింది. లింక్ దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్టయితే మా యొక్క నెంబరు థంబ్నెయిల్లో డిస్ప్లే అవుతుంది, దానికి కాల్ చేసిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీరు ఈ పరీక్షలో విజయం సాధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్.